మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ బత్తుల బలరామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్. కొత్త ఏడాది న్యూ ఇయర్ పూట జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఈ తీవ్రత 6గా నమోదైంది. తూర్పు నోడా ప్రాంత తీరంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. న్యూ ఇయర్ వేళ ఎర్త్ క్వేక్తో భయంతో జనాలు పరుగులు తీశారు. డిసెంబర్ 8న 7.5 తీవ్రతతో కంపించింది భూమి. రీసెంట్గా వచ్చిన ఆ భూకంపానికి, భూ ప్రకంపనలకు సంబంధించిన వీడియోస్ని, అట్ ద సేమ్ టైం ఫుటేజ్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. వరుస భూకంపాలతో జపాన్ వాసులు వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. ఇప్పటికీ ఆ ఆఫ్టర్ షాక్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికీ దాదాపుగా సిస్మిక్ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ఇంకా కంటిన్యూ అవుతోంది. 7:52 అంటే మన స్థానిక కాలమాన ప్రకారం అక్కడ వచ్చింది. దాంతోపాటు 7:41 వచ్చింది. ఆఫ్టర్ షాక్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నిన్న సంభవించింది వాళ్ళు 5.7 తీవ్రత అంటూ వాళ్ళ జపాన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెబుతున్న సందర్భం. ఇక దాంతోపాటు వాళ్ళకి ఇంకా చెప్పాలంటే నిన్నంతా కూడా వాళ్ళకి ఈ భూకంపాలు కంటిన్యూ అయ్యాయనే చెప్పుకోవచ్చు. సో ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ మారిపోయిన పరిస్థితి. ఏ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించిందంటే నిన్న డేటా కనుక తీసుకుంటే 3.6 తీవ్రత, 4.8, 4.4, 3, 2.9, 4.1, 3.1, 2.7, 5.7, అత్యధికంగా 5.7 అంటే దాదాపుగా 6 అనుకుంటున్నమాట అది. అలాగే 3.9, 3.9, 4.8 అంటే దాదాపుగా 11 సార్లు నిన్న వాళ్ళకి భూకంపం సంభవించింది. జపాన్లో నిన్న ఒక్కరోజే 11 సార్లు భూకంపం సంభవించింది. మరి ముఖ్యంగా ఒషిమా ఐలాండ్కి సంబంధించి అమామి ఒషిమా ఐలాండ్ ప్రాంతంలో, దానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో భూకంపం సంభవించింది. దాంతోపాటు ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఐవేట్ ప్రిఫెక్చర్ ఇక్కడ కూడా, దాంతోపాటు కుమవాటో ప్రిఫెక్చర్ దగ్గర అసోవో రీజన్, అలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమం. మరి ముఖ్యంగా ఈ 6 తీవ్రతకు మాట్లాడుకుంటోంది. కొన్ని సందర్భాలు 5.7 తీవ్రత అంటోంది. అది ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఐవేట్ ప్రిఫెక్చర్ అని చెప్పి అక్కడ జపాన్ వాతావరణ శాఖ చెబుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించి ఉంటుందనేది. ఇప్పటికీ దీని మీద పూర్తిగా వాళ్ళు అలర్ట్ని అయిన సందర్భం. ఎందుకంటే ఒకవేళ 6 తీవ్రత లేకపోతే కొన్ని ప్రాంతాల బట్టి ఆ సునామీ హెచ్చరికల తీవ్రత గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవేళ 6.6 లేకపోతే 6.4, కొన్ని సందర్భాల్లో 6 దాటితే సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు. కొన్ని ప్రాంతాలకి 7 దాటితే వాళ్ళు సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు, ఎప్పుడైతే భూకంపం సంభవించిందో అక్కడ వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. అదిగా టేబుల్ కింద తలదాచుకున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ నెత్తి మీద ఏం పడుతుందో తెలీదు, ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏదొచ్చి వాళ్ళ నెత్తి మీద పడుతుందో తెలీదు. ఇలా భయంతో వాళ్ళు బిక్కుమంటూ బతుకుతూ ఉంటారు. వెంటనే వాళ్లకు అఫ్కోర్స్ అక్కడ వాళ్ళకి ఇది అలవాటుగా మారిపోయిన సందర్భం కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఒక టేబుల్ కిందకి తలదాచుకున్నందుకు వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఇప్పటికీ సునామీ హెచ్చరికల గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా పెద్దగా సునామీ హెచ్చరికలు లేవు. డిసెంబర్ 8న 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ భూ ప్రకంపనలు సంభవించిన వాడిని ఆందోళనకు గురి చేస్తుంది. వరుస భూకంపాలతో జపాన్ భయపడిపోతోంది. అయితే అక్కడ బిల్డింగ్లు, దాంతోపాటు అక్కడ స్ట్రక్చర్స్ అన్నీ కూడా భూకంపాన్ని తట్టుకొని నిలబడేలా వాళ్ళు వాటిని డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటు భారీ భూకంపం జపాన్ మళ్ళీ అటాక్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే న్యూ ఇయర్, కొత్త ఏడాది పూట ఈ భారీ భూకంపం వాళ్ళందరినీ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. కొద్దిసేపట్లో ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుందాం అనే టైంకి భూకంపం రావడం మీరు చూడొచ్చు. అదిగోండి, మీరు చూస్తే మ్యాగ్నిట్యూడ్ 6గా చెబుతున్న భూకంప తీవ్రతకు సంబంధించి ఐవేట్ ప్రిఫెక్చర్కి చాలా దగ్గరలో ఉంది అది. దాంతోపాటు హషినోహే, అలాగే ఒబిహిరో ఆ ప్రాంతాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ కూడా దీని ప్రభావం ఎక్కువగా ఐవేట్ ప్రిఫెక్చర్ ఆ ప్రాంతాల మీద ఉంది. అలాగే అకిటా ఆ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. న్యూ ఇయర్ వేళ జపాన్లో
భూకంపం సంభవించింది. జపాన్లోని నోడా ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6గా నమోదైంది. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే సర్టిఫై చేసిన పరిస్థితి. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ జియోలాజికల్ సర్వే చెప్పుకొచ్చింది. 19.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈశాన్య జపాన్లోని కుజీపట్నంలో భూకంపం సంభవించింది గత కొద్ది రోజుల క్రితం. దాని తీవ్రత 6.7గా నమోదైందని మనం మాట్లాడుకున్నాం. అయితే జపాన్లో న్యూ ఇయర్ వేళ భూకంపం సంభవించడానికి వాళ్ళని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. న్యూ ఇయర్ రోజు భూప్రకంపనలు సంభవించడంతో వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. సో వెంటనే ఎప్పుడైతే భూకంపం సంభవించిందో దగ్గరలో వాళ్ళకి సమీపంలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళు తలదాచుకునే ప్రయత్నం చేశారు. ఈ షాప్స్లో ఉన్న వాళ్ళు ఆ టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్స్ కిందకి చేరుకొని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేశారు. జపాన్లో భూకంపం సంభవించింది. ఇదే అంశానికి సంబంధించి యుఎస్ జియోలాజికల్ సర్వే ధృవీకరించింది. 6 తీవ్రతతో భూకంపం సంభవించిందని చెప్పి చెప్పుకొచ్చింది. ఈ నెల 8వ తారీఖున జపాన్ తూర్పు తీరంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ తర్వాత మళ్ళీ 12వ తారీఖున కూడా గత నెల 12వ తారీఖున కూడా 6.7 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. అప్పుడు కూడా తీవ్రత గురించి మాట్లాడుకున్న సందర్భం. సో ఇది ప్రస్తుతం జపాన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఒక్కసారిగా భూకంపం అక్కడి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసింది. సో ఇప్పటికీ సునామీ హెచ్చరికల గురించి అంటే గత సందర్భంలో వచ్చినప్పుడు అంటే 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు డిసెంబర్ 8న అప్పటికే వాళ్ళు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వరుస భూకంపాలతో భయాందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. జపాన్ వాసులు న్యూ ఇయర్ వేళ ఎర్త్ క్వేక్ వాళ్ళని భయపెట్టింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సాధారణంగా అక్కడ సాధారణం చెప్పుకోవాలి అక్కడ భూకంపాలు అనేవి. ఎందుకంటే ఆ డేటా నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను కొద్దిసేపటి క్రితం. ఏ స్థాయిలో భూకంపాలు అక్కడ సంభవించాయనేది ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అంటే జనవరి 1న మనం మాట్లాడుకుంటున్న ఈ టైం వరకు చూసుకుంటే దాదాపుగా ఇప్పటికే 3 సార్లు భూకంపం సంభవించింది. అది కూడా కరెక్ట్గా 7 నుంచి 8 ఆ టైంలోనే దాదాపుగా 4 తీవ్రతతో భూకంపం సంభవించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది భూకంపం అంటారా, భూప్రకంపన అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ ఆఫ్టర్ షాక్స్ మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇంకో పక్క మళ్ళీ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే భూకంపాలతో వాళ్ళకి ఆ రోజు అనేది సర్వసాధారణం అయిపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వేరే డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. いや、今動けん。これやばい。動かんほうがいい。絶対動かんほうがいい。絶対やばい。おね。やばい。